పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి యోగజే యోగ సంభూతే శ్రీ ఇందిరా నమోస్తుతే. గోదారి వరదల్లో రాదారి పడవల్లే నీ దారి నీదేనన్నా ఉయ్యాలలుగే ఈ జగమంతా ఊహల కందని వింతాయి లాహిరిలో నీవెంత ఉయ్యాలలుగే ఈ జగమంతా ఊహల కందని వింతాయి లాహిరిలో నీవెంత. తానొక చోట తాడొక చేత తోలు బొమ్మలాట తానొక చోట తాడొక చేత తోలు బొమ్మలాట కోరిన రేవు చేరని నావా పెదవి కందని పాట అయ్యారే అయ్యారే మన జీవితమంతా ఆశ నిరాశల సంతాయి లాహిరిలో నీవెంత నింగి నేల బంతులాటలో సంజ వెలుగుల సయ్యాట నింగి నేల బంతులాటలో సంజ వెలుగుల సయ్యాట ఏటి గాలికి నీటి వాలుకి ఎదురీతే బ్రతుకంట ఓ బాటసారి ఓ బాటసారి రేవును చేరి నావలు మరిచేవంటావి దేవుని దీవెనలంట గోదారి వరదల్లో రాదారి పడవల్లే నీ దారి నీదేనన్నా ఉయ్యాలలుగే ఈ జగమంతా ఊహల కందని వింతాయి లాహిరిలో నీవెంత ఇన్స్పెక్టర్ బాబు గారికి నా తరఫున నమస్కారాలు, మా లంక తరఫున స్వాగతం. నమస్కారం. నాకు మీరు పరిచయం లేదు, మీ లంకా పరిచయం లేదు.
ముందు మీరెవరో మీ పేరేమిటో చెప్తాం. నా పేరు భూషయ్య అంటారు. మా లంకకంతకు ఒకే ఒక పెద్ద దిక్కుంది. ఐసి. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మిమ్మల్ని గురించి చాలా చెప్పాడు. చాలా చెప్పుకునేంత గొప్పవాడిని కాదనుకోండి. కాకపోతే 10 మందికి మంచి చేస్తూ బతికేస్తుంటాను కనుక చెప్పుకోవటంలో చిత్రం లేదు. అన్నట్టు మీరు బొబ్బర్లంక ప్రెసిడెంట్ అని కూడా విన్నాను. చిత్తం. నాకు ఈ పదవులు పేర్లు ఇష్టం లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పట్టుబట్టి పట్టం కట్టారు. సరే, వాళ్ళ మాట కాదనలేక సేవ చేస్తున్నాను. అసలు ఈ ప్రెసిడెంట్ డిగ్రీ వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింటుందండి. ఏమిటి మీ వ్యాపారం? ఏముందండి, కాయగూరలు పళ్ళ తోటలో పెంపకం, పడవల మీద గడ్డి కాదం, ఎగుమతి దిగుమతి, ఆ పైన ప్రజల సౌకర్యార్థం అబ్బులు మధుమతి అని 2 లాంచీలు కూడా దిప్పుతున్నానండి. మధుమతి? ఆ పేరు వింటుంటే ఇన్స్పెక్టర్ రామ్మూర్తి చెప్పిన మధు అనే మనిషి గుర్తుకొస్తున్నాడు. గుర్తుకు రావడం ఏమిటండి, ఆ త్రాష్టుడు త్వరలోనే మీకు ఎదురొస్తాడు. నేరాలు చేయటం వాడికి అలవాటు, పాపాలు చేయటం వాడి వృత్తి, ఇక పాడు పనులు వాడి కాలక్షేపం, ఆ పైన నాలాంటి పెద్ద ముండా వాడికి మనశ్శాంతి లేకుండా చేయటం వాడికి సరదా. చాలా దుర్మార్గుడు అన్నమాట. దుర్మార్గుడని నిదానంగా అంటారేమిటండి, అసలు దుర్మార్గమే వాడు. పుట్టిన జమీందారి పుటక, ఆస్థంతా తగలేసుకుని ఆరిపోయాడు, షికారుగా జైలుకెళ్ళి వచ్చాడు. ఇక ఊళ్ళో పేకాట్లకి చిల్లర వధవులకి నాయకుడై నానాలరీ చేస్తుంటాడు. మీరు వాడిని ఒక కంట కనిపెట్టి ఉండాల్సిందే. భూషయ్య గారు, అతన్నే కాదు, ఊళ్ళో ప్రతి అన్యాయాన్ని కనిపెట్టి అరికట్టడమే మా వృత్తి. మాకు తెలిసిందేదో తమ చెవిని వేయటం మా బాధ్యత. కొత్త చూడు. ఎవడో మన రేవ్ వచ్చేసిందండి. ఓ గుడ్. ఆ యాసం బట్టి తెలవట్లేదట్రా, ఎవడో పోలీస్ ఆఫీసరు. అవును రోయ్, మా లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదా, ఆయన అనుకుంటాను. అవును గురు, ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి చేరి కాకా బాగా పడుతున్నాడు. అవునరా నాయ, అది తప్పులో బతికే ప్రతి తప్పుడు నాయాలు పెద్దాళ్లకు బాగా ఊదాల్సిందే, కాకా పట్టాల్సిందే రా. కరెక్ట్ గురు, కానీ చూస్తుంటే ఇన్స్పెక్టర్ బాబు వీడు కబులుకు లొంగ రకంలా కనిపిస్తుంది గుర్రు. కబుర్లు కాకపోతే కాసులికి లొంగుతాడులేరా. జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు, దిక్కుమాలిన చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు. దండాలండి బాబు గారు. ఒరే, నాకు కొంపకి చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టచ్చు కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు. దండాలండి అయ్య గారు. వీడు మా తోకండి. అదే అసలు పేరు తోక ఆంజనేయులు, నేను ముద్దుగా తోక అని పిలుస్తాను. మహా మంచి చెడ్డ వేస్తామండి. చూడు, లాంచ్లో సామానం దింపించు. ఇన్స్పెక్టర్ గారు, ఈ పక్కనే మా ఇల్లు. తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మహా ఆనందపడుతున్నాను. తమకు అభ్యంతరం లేకపోతే. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగ్గా వస్తాను. చెప్తాం. ఎవరా ఇదే ఆకర్షి అలా మాట జనవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. సరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి సావుకారి గారి బాకీ ఇచ్చి మళ్ళీ ఓ సీసా తీసుకురా. అలాగే గొర్రె కుదురుగా నడవే నీళ్లు పోతుంటాయి. అయినా నీకు ఈ మధ్య కులికెక్కువైంది ఎందుకే? అలయ్య మనువు కుదిర్చాడు కదా అందుకని. హత్తరికి మనువు పేరెత్తేనే మనసు పొంగిపోద్దానికి. అప్పుడు నీళ్ళొలకటమే కాదు, కొండే వదిలేయగలదు. శంభో శంకర శ్రీకాళహస్తీశ్వర కాశీ విశ్వనాథ. ఆడపిల్లలు, బ్రాహ్మణ శిఖామణులు, పవిత్రమూర్తులు, పూజారు వస్తున్నారు. అడ్డు లేవంటారా? అడ్డు లేవండి. తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకోమని అలవాటు చేస్తా ఉంటాయి. ఆ పక్కనే చాలు మనం. అటు పోతే చెరువులో పడతాం. వచ్చే పిల్ల, కళ్ళు పోతాయి. మాలాంటి భక్త శిఖామణులు ఎదురైనప్పుడు మీలాంటి వాళ్ళు తల వంచుకొని పోవాలి, కన్నెత్తి కూడా చూడకూడదు. భ్రష్ట నీ నీడ మా మీద పడుతోంది, అది తాకినా పాపమే. హత్తరికి శాస్త్రులు రాత్రిలేమో అడ్డమైన కొంపలు తిరుగుతావు, పగలైతే మా బోటోళ్ళు నీరు తాగడమే పాపంట. అపచారం. మాలాంటి మహానుభావులను పట్టుకొని అంత మాట అంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు. ఆ రాయి కాబట్టే మీరు మాయ చేస్తున్నారు. శంకర మరే కైలాసం ప్రొద్దున్నే ఇలాంటి శకునం ఎదురైందేవిరే. కర్మ భ్రష్టుడా, చల్లు నీళ్లు. శంకరా పిల్లల్లారా, నమ పార్వతీపతయే నమ పార్వతీ. ఒడుగుడ్డ లేకుండా నాశనమైపోతారు. ఇదే నా శాపం, వాళ్ళకిదే నా శాపం. పూజారి గారు ఎవరినో చెప్తున్నారు. ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వా నాయనా? వాళ్ళ నీడ తొక్కితే పాపం, కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం. గొప్ప భ్రష్టుడివి. తప్పక
ఒరే కైలాసం, గురుదేవా. వాడు త్రాగుబోతు, త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదురా. ఒరే కైలాసం, గురుదేవా. ఇలాంటి శకునాలు ఎదురవుతున్నాయేమిరా? మధుబాబు ఆ. ఏంటి అలా పెందలాడక ముందే వచ్చేసావు? పొద గంపపోదాం. నేను సంతకెళ్ళి వస్తాను, వెళ్ళు. ఇదిగో బాబు, ఊరగాయతో ఉలవచాతో వంట సిద్ధంగా ఉంచుతాను. ఆ. నీకు తడలోగా వచ్చేసే. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? లంకంతా గాలించి గోల చేయవు. ఇదిగో ఈ మాత్రలు రోజుకు 2 చొప్పున వాడుతూ ఉండు, అదే తగ్గిపోతుంది. అలాగే నమస్కారం ధర్మయ్య గారు. ఓ భూషయ్య గారా, రండి రండి. ఏమిటి ఇలా దయచేశారు? దయాధర్మం మేము ఎక్కడ చేశామండి? మీరు చేస్తున్నారు పేదవాళ్ళకి. నేను ఏం చేసినా మీలాంటి పెద్దల అండ ఉండబట్టేగా. ఏమిటి విశేషాలు? వైద్యో నారాయణో హరిహి అని ఎవరో నాలాంటి ఉత్తములు అన్నారు. సరే, నారాయణ్ణి హరిని ఎలాగో కలవలేం, కనీసం వైద్యుడిని అన్నా కలిస్తే కాస్త పుణ్యం వస్తుందని ఇలా వచ్చాను. ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకండి? ఏదో ఉడతా భక్తి. పట్నం వెళ్ళాను కదా, మీ ఇద్దరే మరీ మరీ గుర్తుకొచ్చారు. సరే, స్కూల్కిను ఆసుపత్రికి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. మీకెందుకు ప్రెసిడెంట్ గారు ఈ శ్రమ? ఎంత మాట! ఈ ఊరంతటికి ఒకే ఒక పెద్ద మనిషిని కదా, మరి ప్రజల కష్ట సుఖాలు చూసుకోవాలిగా. రాధమ్మ ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. ఓహో, ఇవాళ ఆదివారం కాదుగా. ఏమైనా ధర్మయ్య గారు, మీ అన్నా చెల్లెలిద్దరూ వైద్యదానం విద్యదానం చేసి తరించిపోతున్నారు అనుకోండి. మీ ఇద్దరూ మా లంకలో ఉండటం మా అదృష్టం. నేను వస్తా ధర్మయ్య గారు. మంచిది. రాధమ్మతో నేను వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళానని మర్చిపోకుండా చెప్పండి. అలాగే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.